శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. త్రిరాత్రి వ్రతం అయితే దసరాలలో నవరాత్రుల పూజలు మనకి ఒకవేళ కుదరకపోయినట్లయితే మనము త్రిరాత్రి వ్రతం అని దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి ఈ 3 రోజులు కూడా మనము త్రిరాత్రి వ్రతం చేసుకోవచ్చు. దీనికి కూడా కలశ స్థాపన చేయవచ్చు. చక్కగా కలశాన్ని పెట్టి అమ్మవారిని ఆహ్వానం చేసుకుని అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు చేసుకుంటూ, అష్టోత్తర పూజలు చేసుకుంటూ, ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా అమ్మవారిని మనము పూజించుకుంటాం. ఈ త్రిరాత్రి వ్రతము ఎవరైనా చేయవచ్చు. 4 వర్ణాల వారు కూడా అర్హులే. ఇందులో కులమతాలకి ప్రసక్తి లేదు. ఎవరైనా భక్తి ప్రపత్తులతో చేసేటటువంటి ఈ వ్రతము అనేకమైన శుభాలనిస్తుంది. అమ్మవారి యొక్క ఆశీస్సులనిస్తుంది. దుర్గాష్టమి రోజున ఉదయాన్నే చక్కగా మండపారాధన చేసి, కలశ స్థాపన చేసి, ఈ 3 రోజుల వ్రతము సంకల్పించుకున్నాము అని చెప్పి సంకల్పం చేసుకుని, మీరు పంతులు గారిని పెట్టుకొనైనా పూజ చేసుకోవచ్చు. లేదా మీ అంతట మీరైనా కూడా పూజ చేసుకోవచ్చు. కలశ స్థాపన చేసి ఉంటాం కాబట్టి తప్పనిసరిగా నివేదన చెయ్యాలి. అది ఆహార పదార్థాలన్నీ వండాలి. మహానివేదన జరగడం చాలా మంచిదనమాట. మహానివేదన చెయ్యాలి పూజానంతరము. అలాగే సాయం సంధ్యా వేళ కూడా దీపం పెట్టి అమ్మవారికి ఒక పండు నివేదన చెయ్యాలి. లేదా పాలు నివేదన చెయ్యాలి. అలా 2 పూటలా పూజ చేసుకుని అమ్మవారికి చక్కగా నివేదన చేసి ఆహారాన్ని దాన్ని ప్రసాదంగా మనము స్వీకరించి అమ్మవారి యొక్క చింతనతో ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఏదో పెట్టేశామండి, కలశం పెట్టేశాము, పూజ చేసేసాము అంటే ఆవిడ ఒప్పుకోదు. మన మనస్సంతా ఆమె మీదే ఉండాలి. మన ధ్యాసంతా అమ్మ మీద ఉండాలి. మన ధ్యానం అంతా అమ్మ మీదే ఉండాలి. ఈ రకంగా అమ్మని మన తలపుల నిండా నింపుకొని అమ్మ చెప్పిన విధంగా నడుచుకోవాలి. దేవి భాగవతంలో ఈ ఆచరణ గురించినటువంటి నియమాలు చాలా చక్కగా చెప్పబడతాయి. అబద్ధాలు ఆడకూడదు. సత్యం మాత్రమే పలకాలి. వీలైనంత వరకు మౌనంగా ఉండాలి. ఎవరిని దుర్భాషలాడకూడదు. ఇల్లు వాకిలి శుభ్రంగా పెట్టుకోవాలి. ఏ సమయానికి ఆ సమయానికి ఆ విధి విధానాలని నిర్వర్తించుకొని ఉండాలి. కుటుంబ బాధ్యతలుంటాయి, సంసార బాధ్యతలుంటాయి, అత్తమామల యొక్క బాధ్యత ఉంటుంది ఇంట్లో. ఇలా ఏ బాధ్యతలైనా సరే ఆ సమయానికి చక్కగా నిర్వర్తించాలి. మేము పూజలో ఉన్నాం గదా, ఈ పనులన్నీ వదిలేస్తామంటే అమ్మ ఒప్పుకోదు. నీ బాధ్యతని నువ్వు వదిలిపెట్టి నాకు చేసే పూజ ఏంటి నువ్వు? నీ బాధ్యతని నువ్వు సక్రమంగా నిర్వహింపజేయి, నిర్వర్తించు. అప్పుడు నా పూజ చేయి, నేను మెచ్చుకుంటాను అంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నియమాలని పాటించుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా త్రిరాత్రి వ్రతము నియమాలతో కూడి, నిష్టలతో కూడి, చక్కగా మడి ఆచారంతో కూడి, సదాచారం పాటిస్తూ ఈ త్రిరాత్రి వ్రతం చేసుకున్నట్లయితే అమ్మ యొక్క అనుగ్రహం మెండుగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.